కొంతవరకు పర్వాలేదు. కానీ కొన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కొద్దిగా వెనకబడి ఉన్నాయి. ఎందుకంటే లేటెస్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ, ఇంకా వెనుకబడిన బ్యాక్వర్డ్నెస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి స్కీమ్స్ కానీ బ్యాంకులు సక్రమంగా వాటిని లబ్ధిదారులకు అందే విధంగా పనిచేయటం లేదు. స్టార్టప్ ఇండియా అనేటువంటిది ప్రైమ్ మినిస్టర్ గారు లాంచింగ్ చేశారు April 5, 2016. దానిలో చాలా గైడ్లైన్స్ ఇచ్చినటువంటి ఆ స్కీమ్లో ఉన్నటువంటి గైడ్లైన్స్లో అన్ని బ్యాంకుల్లో ఒక్కొక్క బ్రాంచి కనీసం ఎస్సీ ఎస్టీలకు ఒక లోను, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కి ఒక లోను, మినిమం 2 లోన్లు ఇవ్వాలనేటువంటిది ఆ స్కీమ్లో మెన్షన్ చేశారు. దానిలో ఈ స్కీమ్ కింద 10 lakhs నుంచి 1 crore దాకా ఇవ్వచ్చు అని చెప్పి స్కీమ్లో గైడ్లైన్స్లో ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏ బ్యాంకు కూడా దాన్ని సరైన మార్గంలో తీసుకొని దానికి ఉపయోగపడవలసినటువంటి వ్యక్తులకి ఉపయోగించే విధంగా ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కారణం ఏమిటంటే ఈ స్కీమ్ మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలకి ఉమెన్లో మళ్ళీ తేడా ఏం లేదు. అందరూ జనరల్ ఉమెన్, అందరూ స్త్రీలకు ఉపయోగించినటువంటిది. వాళ్ళకి ఇవ్వటంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలని పైకి తీసుకురావటంలో బ్యాంకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకని దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ అభివృద్ధి చేద్దామనుకొని మంచిగా స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా బ్యాంకులు సహకరించకపోతే బెనిఫిషియరీస్ దానిలో స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే డిఫీట్ అయిపోతుంది. దానివల్ల మరి గవర్నమెంట్కి కూడా లాభం లేదు, మంచి పేరు రాదు. అది యాక్చువల్గా మరి గవర్నమెంట్ గైడ్లైన్స్ని వైలేట్ చేయడం కిందనే తీసుకోవాలి. మరి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే ప్రైమ్ మినిస్టర్ గారిని కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారిని వాళ్ళని అబాస్పాలు చేసినట్టే. ఒక స్కీము వాళ్ళు అనౌన్స్ చేసి ఇస్తే దాన్ని సరిగా ఉపయోగించలేదంటే వాళ్ళ మీద వాళ్ళని గౌరవించినట్టుగానే భావించాలి. దాని మూలంగా ఇప్పుడు చేయవలసినటువంటి అభివృద్ధి చేయకపోవటం మూలంగా వాళ్ళు ఎవరినైతే ఉద్దేశించి ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకొస్తేనే దేశం అభివృద్ధి అవుతుంది అనుకున్నటువంటి మార్గంలో మరి చేయలేదు అంటే దేశం అభివృద్ధికి కూడా కొంచెం వెనుకంజ వేసినట్లే అనిపిస్తుంది. ఈ స్కీమును గురించి వాళ్ళు గవర్నమెంట్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు తప్పితే దానికి కావాల్సిన పబ్లిసిటీని ఇవ్వలేదు. చాలామందికి అసలు ఈ స్టాండప్ స్కీమ్ అనేది ఏమిటి, ఈ 10 లక్షల నుంచి 1 crore దాకా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అన్నటువంటిది కూడా తెలియనివ్వకుండా చేశారు. స్కీమ్ పబ్లిసిటీ ఇవ్వలేదు. ఏ గవర్నమెంట్ కాదు, లోకల్ అథారిటీస్ కూడా వాళ్ళకి దాని గురించి వివరించలేదు. అందుమూలంగా ఎక్కువ మంది అప్రోచ్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అప్రోచ్ అయినా కానీ వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇచ్చే విధంగా వాళ్ళు ఏదో ఒక రూపాయన దానికి ఏదో ఒక సాకు చెప్పేసి వెనక్కి పంపించడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు ముందే చెప్పాను కదా, ఇప్పుడు బ్యాంకులకి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం, స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి పైకి తీసుకొచ్చి అభివృద్ధి చేద్దాం అనుకునే దాని మీద శ్రద్ధ వహించకపోవడమే కారణం. ఇంకా అందుమూలంగానే నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ పెరగకపోవడం కారణం అదే. ఎక్కువ మందిని అభివృద్ధి పదంలో నడిపించే ఉద్దేశం లేదు కాబట్టి అది నంబర్ పెరగకుండా ఉంటుంది. ప్రధాన కారణం అంటే ఇప్పుడు లోన్లు తీసుకొని ఎగ్గొట్టేసేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తాల్లో పార్టీలకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఏదైనా ఇంకా బిజినెస్ రూపేణా కానీ లేకపోతే కమిషన్ల రూపేణా కానీ అన్నిటిలోటి పార్టీ పదంగా గవర్నమెంట్కి లింకులు ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ మొత్తాల్లో తీసుకొని పారిపోవడాలు జరుగుతున్నాయి. కానీ ఈ పేద ప్రజలు అనేటువంటి వాళ్ళు అభివృద్ధి ప్రదంలోకి పయనించాలని ఇచ్చే స్కీముల్లో ఎవరికి ఇచ్చినా కానీ ఈ పేద ప్రజలు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. నన్ను అడిగితే 100% రికవరీ వచ్చే విధానంగా చేసింది మాత్రం పేద ప్రజలే. నాకు తెలిసి బ్యాంకుల్లో
చిన్న లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు క్రాప్ లోన్లు కానీ, గోల్డ్ లోన్ కానీ, ఎంటర్ప్రెన్యూర్ లోన్ కానీ, ట్రేడింగ్ లోన్లు కానీ, రిక్షా లోన్లు కానీ, ఆటో లోన్లు కానీ ఎక్కువ మంది తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఒకటి నెగ్లిజిబుల్ పర్సంటేజీ ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది పేమెంట్ చేసినటువంటి వాళ్ళే. చిన్న మొత్తాల్లో తీసుకున్న వాళ్ళే ఎక్కువ పర్సెంట్ పేమెంట్ జరుగుతూ ఉంది. లేదు, ఇప్పటి వరకైతే టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయకపోతే గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఏ బ్యాంకులో కూడా అటువంటి జరిగినట్టు లేదు. పైగా టార్గెట్స్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఎంతవరకు అయింది, ఎంత ప్రోగ్రెస్ అనేటువంటిదే వాళ్ళు రిపోర్ట్స్లో చూపిస్తారు తప్పితే వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సినంత దీనిగా ఏ బ్యాంకులు కూడా ఆలోచించట్లేదు, యాక్షన్స్ ఏమీ తీసుకోవడం లేదు. రెండు ఉన్నాయి. అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా నిలదీసేంత శక్తి లేకపోవడం ఒకటి, ఎక్కువ పర్సెంట్కి అవగాహన లేకపోవడం ఒకటి. ఎక్కువ మందికి అవగాహన తెలియదు. నేను ముందే చెప్పాను మీకు, ఈ స్కీమ్ల గురించి పబ్లిసిటీ ఇచ్చి జనాల్లోకి తీసుకెళ్ళలేదు. తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు వెళ్తే ఏదో కారణాలు చెప్పి వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది తప్పితే ఈ సంఘాలు కానీ వీళ్ళు కానీ వాటి గురించి తెలుసుకొని వెళ్ళిపోయి డిమాండ్ చేసి తెచ్చుకునే అంత పరిస్థితిలో లేరు. ఎక్కువ మందికి దాని అవగాహన లేకపోవడమే కారణం. ప్రభుత్వమే ముందు స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ముందు పబ్లిసిటీ ఇవ్వాలి. ఆ పబ్లిసిటీ ఇస్తే అప్పుడు ప్రజలకు తెలిస్తే బ్యాంకులు మభ్యపెట్టడానికి అవకాశం లేదు, ప్రజలే వెళ్ళి అడగడానికి అవకాశాలు ఉంటాయి. బ్యాంకులకి పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత కన్నా వాళ్ళ హెడ్ ఆఫీసులు కానీ, బ్యాంకు జోనల్ ఆఫీసులు కానీ వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇస్తే దాని ప్రకారం బ్రాంచెస్ నడుచుకుంటాయి తప్పితే దాన్ని పబ్లిసిటీ చేసి తీసుకునేంత నెసెసిటీ వాళ్ళు ఫీల్ అవ్వరు, చేయరు కూడా. లోన్లు రావాలంటే ఇప్పుడు ముందు మనకి ఏ లోన్ కావాలి అనేటువంటి దాని మీద అవగాహన ఉండాలి. ఆ లోన్ని మనం సద్వినియోగం చేసుకునే విధానాన్ని కూడా ముందు అప్రైజ్ చేయగలిగి ఉండాలి. దాన్ని మనం సాటిస్ఫై చేయగలిగితే లోన్ను డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉంది డిఆర్ఐ అనే స్కీము ఎప్పటి నుంచో ఉంది. ఆ డిఆర్ఐ స్కీమ్ అనేటువంటిది చాలా లో ప్రొఫైల్లో ఉన్నటువంటి పేదలకి ఉపయోగపడేటువంటి స్కీమ్. అది ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ స్టాండప్లు వీటి వచ్చినటువంటిది కాదు. అది కొన్ని 25-30 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటిది డిఆర్ఐ స్కీము. ఆ డిఆర్ఐ స్కీమ్లో పేదలకు ఇవ్వాలని ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఏ బ్యాంకులో కూడా డిఆర్ఐ స్కీమ్ కింద లోన్లు ఇవ్వడం లేదు. అసలు ఆ స్కీము ఉన్నట్లే మర్చిపోయారు చాలామంది కూడా, చాలామందికి తెలియదు కూడా. లేదు, అది గవర్నమెంట్దే. అది ఏ గవర్నమెంట్ అనేది కాదు. అది దానికి స్టిపులేషన్ ఏమిటి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇవ్వాలి అనేటువంటిదే డిఆర్ఐ స్కీమ్. మీ దాని మీద అమౌంట్లో లిమిటేషన్స్ ఉంటాయి. స్కీము అది చిన్న అమౌంట్లు అవన్నీ. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఏ బ్యాంకులో కూడా ఆ స్కీమ్ గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు, అడిగేవాళ్ళు, లేకపోతే ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కూడా లేరు. ప్రీవియస్గా అయితే 15,000 ఎంతో ఉండేది. మరి ఈ మధ్యన అదేమీ పెంచినట్లుగా నాకు ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆ స్కీమ్ను గురించి బ్యాంకులో ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మాట్లాడలేదు. అది క్రైటీరియా ఏం లేదు. పేద ప్రజల కంటే అసలు ఏమి ఆధారం లేనటువంటి వాళ్ళకి అని మాత్రమే ఉంది దానిలో. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.